హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఇవాళ కోడిగుడ్డు పులుసు చేసేసానండి మా ఇంటి స్టైల్లో. అది మీకు పరిచయం చేద్దామని వచ్చేసాను. నేను ఒక 10 గుడ్లు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేశానండి, పొట్టు తీసి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసి అవి కొంచెం చిటపటలాడనిచ్చి ఒక ఎండుమిర్చి కట్ చేసి అందులో వేసేసాను. ఈలోపు నేను పక్కన ఒక 1/2 కిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ కూడా వేసేసాను. ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఆ మగ్గాయన్ని కొంచెం 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసాను. ఈలోపు టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 కిలో టమాటా కట్ చేసి పెట్టాను. చూడండి, ఆనియన్స్ బాగా వేగాయి కదా. ఇప్పుడు ఈ టమాటోలు కూడా వేసి బాగా దగ్గరికి అయిందాక బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆనియన్, టమోటో ఇవన్నీ పులుసులో కలిసిపోయి పులుసుకి మంచి చూడడానికి బాగా కళ్ళకి విందుగా వచ్చేలాగా రెడీ అవుతుందన్నమాట. పులుసులో కలిసిపోతాయి. ఇప్పుడు ఆ ఎగ్స్ కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఎగ్స్ పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది మనం అలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల. అప్పుడు గుడ్డులో ఉప్పు, కారం, పులుపు అంతా బాగా తీసుకుంటుందన్నమాట. మామూలుగా అయితే గుడ్లోకి ఆ పులుపు దిగదు కదా. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి, ఆ ఉప్పు, కారం అంతా లేయర్ పైన ఫామ్ అవుతుంది కదా, అది బాగా తీసుకుంటుంది. ఈ ఎగ్ పులుసుకి అదొక టిప్ అన్నమాట. ఇప్పుడు మనం అది వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసి బాగా అలా కలిపేసి ఇప్పుడు కొంచెం సాల్టు, కొంచెం కారం వేసేద్దాం. నేను 3 స్పూన్స్ కారం వేసాను. ఫుల్ స్పూన్, ఇది చిన్న స్పూను. 3 స్పూన్స్ కారం వేసేసి కొంచెం ఉప్పు వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. అది బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో బాగా వేగుతుందనమాట ఉప్పు, కారం అదంతా. అప్పుడు పులుసుకి మంచి కలర్ వస్తుంది. అదొక పులుసులు చేసేటప్పుడు ఇదొక టిప్ అనమాట. పులుసే కాదు, ఏ కర్రీస్లో అయినా మనము తాలింపులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నామంటే మంచి కూరకి మంచి కలర్ వస్తుందన్నమాట. అది చూసుకోండి. పులుసులో ఉడికేటప్పుడు వేస్తే మళ్ళీ వేరే కలర్ ఉంటుంది. మీరు రెండిటికి ఒకసారి తేడా చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఆ ఎగ్స్ బాగా అలా కలిపేసి ఉప్పు, కారం అన్నీ కలిసిపోయాయి కదా. ఇప్పుడు నేనైతే ఒక 30 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పక్కన పులుపు తీసి పెట్టుకున్నాను. 30 గ్రామ్స్ సరిపోతాయండి 10 ఎగ్స్లోకి. ఇది 10 మందికి క్వాంటిటీ కదా. ఇప్పుడు మనం ఆ పులుసు అలా పోసేసామనుకోండి, అది పులుసు పోసి చిన్న బెల్లం ముక్క అండి, మనము చింతగింజ ఉంటుంది కదా, చింతగింజ అంత బెల్లం ముక్క వేసామనుకోండి, ఆ పులుపు, కారం అన్నీ ఈవెన్గా తెలుస్తాయి పులుసులు చేసేటప్పుడు. అదొక టిప్ అన్నమాట. మరి ఎక్కువ వేయకూడదు, చిన్న చింతగింజ అంత వేస్తే చాలు, అది కలిసిపోతుంది. ఇప్పుడు నేను ఆ పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేసాను. పోసేసిన తర్వాత చూడండి అలా పోసాను కదా. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలండి. పులుసు బాగా దగ్గరకు వచ్చే వరకు వేసాము కదా మనం. ఆ బెల్లము, ఉప్పు, కారం, పసుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసాను. వేసి ఒక 10 నిమిషాలు ఉడకాలండి. పులుసు బాగా చిక్కబడి దగ్గరికి రావాలి. అప్పుడు మనం అన్నీ ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నాకైతే వేసినవి. మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి. మీ కారాలకు తగ్గట్టు వేసుకోండి ఇంట్లో. చూడండి, పులుసు రెడీ అయిపోయింది కదా. ఎమ్మి కోడిగుడ్డు పులుసు రెడీ. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.